శాంతి ఎక్కడా కనిపించలేదు. ఏమై ఉంటుంది? ఒకవేళ వాళ్ళ నాన్నగారింటికి వెళ్ళి ఉంటుందా? మరేం పర్వాలేదయ్యా, రేపు ఇంకో ఇంజెక్షన్ తీసుకుంటే తగ్గిపోతుందిలే. డాక్టర్, ఆత్మహత్య చేసుకోబోయిన ఒక అమ్మాయిని ఎవరో రక్షించి తీసుకొచ్చారు. ఆమెకి ఇంకా స్పృహ రాలేదు. మీరు అర్జెంటుగా ఒకసారి వచ్చి చూస్తే. నువ్వు ఆసుపత్రిలో ఉన్నావమ్మా, నీకేం ప్రమాదం లేదు. లేవద్దు లేవద్దు. నన్ను ఎందుకు బ్రతికించారు డాక్టర్ గారు? చూడమ్మా, భగవంతుడు బ్రతుకునిచ్చింది అర్ధంతరంగా చావడానికి కాదు, ఆఖరి వరకు బ్రతకడానికి. నేనెవరి కోసం బ్రతకాలి? ఎందుకు బ్రతకాలి? నాకు ఆధారం లేదు, అంట లేదు. నేను బ్రతకడం అనవసరం. అలా అనకమ్మా, ప్రతి బ్రతుక్కి ఏదో ఒక అర్థం ఉంటుంది, ప్రయోజనం ఉంటుంది. అదేదో తెలుసుకోవడానికైనా మనం బతికుండాలిగా. డాక్టర్, నువ్వు ఇంకేం మాట్లాడకమ్మా, నీకు బాగా విశ్రాంతి అవసరం. కళ్ళు మూసి పడుకో. ఒకవేళ ఆ అమ్మాయి మన అబ్బాయిని ప్రేమించింది ఉనండి. ప్రేమించే ఉంటుందిలే, అందుకనే శాంపిల్ గా కన్నీళ్లు కూడా కార్చింది. నేను మాత్రం తక్కువ తిన్నానా? నేను కూడా కడుగుడి కన్నీళ్లు కార్చాను. అయినా పేద పిల్లనిచ్చి అబ్బాయికి పెళ్లి చేస్తే మన పరువు అవుతుంది. అందుకనే ఆ అమ్మాయికి ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి మళ్ళీ వాడి జీవితంలోకి రాకుండా చేసి పంపించేశాను. ఆ ఘనకార్యం చేసింది నువ్వన్నమాట. నా శాంతిని నా కాకుండా చేసింది నువ్వన్నమాట. ఏమిట్రా నువ్వు మాట్లాడేది? నువ్వు ముచ్చట పడ్డావు కదా అని నిప్పుడు ముట్టుకుంటా అంటే సరేనాలా? నువ్వు సరదా పడ్డావు కదా అని విషయం తాగుతానంటే చూస్తూ ఊరుకోవాలా? అక్కర్లేదు. నీది చుట్ట సిద్ధాంతం. నీ దృష్టిలో శాంతి అసలు వెలిగించడానికే పనికిరాని చుట్ట. అందుకే విసిరి పారేశాను. ఎంతో మంది కాల్చి పారేసిన చుట్ట పీకలు బజార్లో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. అవన్నీ ఏరుకొచ్చి వెలిగిస్తాను. అప్పుడు చూస్తాను నువ్వేం చేస్తావు. ఏమిటి నువ్వు మాట్లాడేది? ఆగక్కడ, స్టాప్ దేర్. అబ్బాయి అబ్బాయి చరిత్ర సృష్టించడానికి వాడేం సలీం కాదు, నేనే అక్బర్ చక్రవర్తిని కాదు. నువ్వు నోర్మై. అంతానికి బజార్ నుంచి కాల్ చేసిన చుట్టపీకల్ని ఏరుకొస్తానంటున్నాడు. పొరపాటుని పాపం బిడ్డ, పాపము. ఇంతమంది పాపాలతో ఏకాలంలో పాపం చేయటం మరింత పాపం.